మెదక్ జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వరుసగా వర్షాలు పడుతుండటంతో రైతులు అందరూ పొలాల బాట పట్టారు. అయితే సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక అప్పుడు ఆందోళన చెందారు రైతులు. కానీ ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ సీజన్లో 3.43 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతాయని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అంచనా వేశారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో తీసుకొచ్చారు అధికారులు. ఇప్పటి వరకు 32,028 ఎకరాల్లో పత్తి పంట, 60,000 ఎకరాల్లో వరి పంట సాగు వేశారు జిల్లా రైతులు. ఇప్పటి వరకు 249.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ 220.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మాసాయిపేట మండలంలో వర్షపాతం అధికంగా కురిసింది. 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 7 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో మోస్తరు వానలు కురుస్తున్నాయి. త్వరలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో జిల్లాలో వరి నాట్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం వల్ల ముఖ్యంగా ఆరుతడి పంటలకు మంచి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత 2 రోజుల నుంచి 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వల్ల కొంత భూగర్భ జలాలు పెరిగి ఆల్రెడీ నాట్లు పోసుకున్నటువంటి రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు ఒక జాగ్రత్తలు పాటించాలి. ముదురు నారు వేసేటప్పుడు అంటే 30 నుంచి 35 రోజుల ముదురు నారు వేసేటప్పుడు ఆకుల యొక్క కొన భాగాలు తుంచి మొక్కకు వరుసకు మధ్య దూరం తగ్గించి ఒకవేళ ఫర్టిలైజర్ డోస్ను ఒక 25% పెంచుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఇవి సీజన్లోనే ఈ 2-3 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలు మంచి భూగర్భ జలాలు